అల్లుడు, ఇక నేను పోతాను. నా బిడ్డని, నా మన్నవరాల్ని జర మంచిగా చూసుకోప్ప, నీకు పుణ్యం ఉంటుంది. నేను పోతాను. వచ్చి 4 వద్దులాయా, ఇంకా పోతాను. మీ అత్తయ్య ఎదురు చూసుకుంటూ ఉంటుంది నా కోసం ఊర్లా. మామయ్య, మీరేం దిగులు చెందకండి. మీ కూతురు నా దగ్గర సంతోషంగానే ఉంది. నేను మంచిగానే చూసుకుంటున్నాను. మీరు వెళ్ళండి. ఇప్పటికే చాలా లేట్ అయింది మీకు. ఇక వెళ్ళండి నాన్న, మంచిగా జాగ్రత్తగా వెళ్ళండి. తాతయ్య, మంచిగా వెళ్ళి రండి తాతయ్య. ఓ బంగారు తల్లి, ఇటు రామ్మ, ఇటురా దగ్గరికి. ఓ తాతయ్య దగ్గరికి రమ్మన్నాడు అంటే నాకు డబ్బులు ఇస్తాడో ఏమో. యాహూ. నా బంగారు తల్లి, ఉంటానమ్మా, వెళ్తాను. ఈడేంటి ముసలోడు పైసలు ఇస్తాడు అనుకుంటే ముద్దిచ్చి వెళ్తానమ్మా అంటున్నాడు. తాతయ్య వెళ్ళి రండి. చూచిండు, ఇప్పుడు ఇస్తాడేమో డబ్బులు. అమ్మా బంగారు తల్లి, వెళ్తానమ్మా, నువ్వు జాగ్రత్త. ఓరిని ముసలోడా, పైసలు ఇస్తావేమో అనుకుంటే మళ్ళీ అట్టే పోతున్నావు కదరా. నువ్వు పైసలు ఇచ్చేదాకా నిన్ను వదలను రోయ్. నీ ఎంబడెంబడే వస్తాను, ఆగు. తాతయ్య, బంగారు తల్లి, ఏంటమ్మా బయటికి వచ్చావు? నేను వెళ్తానులే, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. తాతయ్య మంచిగా వెళ్ళండి తాతయ్య. బాయ్ తాతయ్య. మంచిగా వెళ్తానమ్మా, లోపలికి వెళ్ళు. నీ ముద్దులే వాడికి కావాలిరా ముసలోడా. పోయేటప్పుడు ఏమైనా డబ్బులు ఇస్తావని ఆశతోనే నేను ఎదురు చూస్తుంటే, నీ అబ్బా ముసలి కొడక. అరే, ఏదో మర్చిపోయినట్టు ఉన్నానే. తాతయ్య ఆగిండు, నాకు డబ్బులు ఇస్తాడో ఏమో. దిగ్గి. బంగారు తల్లికి డబ్బులు ఇవ్వడం మర్చిపోయా, ఇప్పుడే ఇస్తాను. అయ్యో, నా దగ్గర చిల్లర లేవు. 500 నోటు ఉందే. ఇప్పుడు ఎలా? బంగారు తల్లికి ఏమియ్యాలి? తాతయ్య జోబుల నుంచి డబ్బులు తీసిండు, నాకిస్తాడు ఇప్పుడు. డింగనక. అయ్యో బంగారు తల్లి, నీకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను. ఇదిగో చిల్లర లేవు నా దగ్గర, 500 నోటు ఉంది, తీసుకో అమ్మా. బంగారు తల్లి. అయ్యో తాతయ్య, 500 నోటు ఉందా? ఏం పర్లేదు తాతయ్య, నాకు డబ్బులు ఏమొద్దులే, ఉండని, పెట్టుకోండి మీరే. అవునా, అయితే సరేలమ్మా, నేను వెళ్తాను, ఉంటా. బాయ్.
అమ్మయ్యా, తింగర్ది 500 నోట్ తీసుకుంటుందని భయపడ్డాను. ఏదేమైనా వద్దనింది. నాకు 500 నోటు మిగిలింది. అమ్మా, ఇంకా వెళ్తాను. ఎక్కువసేపులుంటే ఇది మళ్ళీ తాతయ్య బాయ్ అనుకుంటా ఉంటుంది. అయ్యో, ఏదో మాట వరసకి వద్దంటే తాతయ్య నిజంగానే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిండు. దేవుడా